చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు తలచు వెర్రివాడు కలసియుండుగాది ఘట మటాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. చిత్త విభ్రమమున, చిత్తము అంటే మనస్సు, విభ్రమము అంటే వికృత చేష్టలు, రకరకాల ఆలోచనలు, పనికిరాని పనికొచ్చి అన్ని రకాల ఆలోచనలు. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు. జీవేశ్వరులు అంటే రెండు పదాలు, జీవుడు ఈశ్వరుడు. జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, వేరు వేరటంచు తలచు వెర్రివాడు. ఎవరైతే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని తలుచుకుంటాడో వాడు వెర్రివాడు. కలసి ఎండుగాదే ఘట మఠాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. ఆకాశము, కొండలో ఉన్న ఆకాశము, బయట ఉన్న ఆకాశము ఒకటే కదా. కొండ పగిలిపోతుంది, రెండు ఆకాశాలు కలిసిపోతాయి. బుడగ లోపల ఉండే గాలి, బుడగ బయట ఉండే గాలి ఒకటే కదా. ఆ బుడగ ఒక క్షణం ఉంటుంది, రెండు క్షణాలు ఉంటుంది, ఎక్కువైతే ఒక నిమిషం ఉంటుంది, తర్వాత ఆ బుడగ పేలిపోతుంది, రెండు ఆకాశాలు ఒకటే కదా. జీవుడు ఈశ్వరుడు వేరువేరు అవుతారు జన్మ తీసుకుంటే, తర్వాత ఇద్దరూ కలిసిపోతారు. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు తలచు వెర్రివాడు కలసియుండుగాదే ఘట మటాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. జీవులను వధించి జీవులకు వేసిన జీవదోషముల జిక్కుబడును జీవహింస చేత చికునా మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. జీవులను వధించి జీవికి వేసిన, మనం కూడా జీవేనైనా, ఆ జీవుల్ని, చేపల్ని, రొయ్యల్ని, మేకల్ని, పీతల్ని, పాముల్ని, ఆవుల్ని ఇవన్నీ చంపి ఇంకొక జీవికి, అంటే ఈ జీవికి, మనిషి అనే ఈ జీవికి వేస్తే జీవ దోషములో చిక్కుబడతాడు. ఒక జీవిని చంపితే ఆ జీవ దోషం అనేది నీ ఆత్మకు అంటుకుంటుంది, జీవ దోషములో చిక్కుబడతావు. జీవహింస చిక్కుబడిన చిక్కునా మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పటికీ మోక్షం రాదు నీకు, ఎన్ని జన్మలెత్తినా మోక్షం రాదు. జీవహింస మానవలే. పరశరీరములను స్వశరీరములుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ కాళికాంబ హంస కాళికాంబ. ఇంకొక 2 నిమిషాలు మాస్టర్స్. పరశరీరములను స్వశరీరములుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనెట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ కాళికాంబ హంస కాళికాంబ. పరశరీరములు అంటే శరీరం లోపల ఆత్మ ఉంది. ఎలాగైతే తెల్ల కోట్ వేసుకున్న డాక్టర్ లోపల శరీరం ఉందో, నల్ల కోట్ వేసుకున్న లాయర్ లోపల శరీరం ఉందో, ఈ శరీరం లోపల ఆత్మ ఉన్నాడు. శరీరంతో దానికి పని లేదు. కర్మ సంబంధమైన ఈ శరీరము కర్మ సంబంధము లేని ఆత్మ లోపల ఉంది. ఒక చీమలో కానీ, ఒక కోడిలో కానీ, ఒక మేకలో కానీ అన్నిట్లో కూడా ఆత్మ ఉంది. ఆ శరీరాన్ని పక్కన పెట్టి ఆత్మను గమనిస్తే పరశరీరములను స్వశరీరములుగా, ఆ శరీరాలు కూడా ఈ శరీరమే అన్నట్టు భావించిన వాడు హింస సలుపబోడు. హింస చేయలేడు, అతను హింస చేయలేడు. హింస సెలుపనట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ. బ్రహ్మ అవ్వాలంటే ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంగిత జ్ఞానం అంటే ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయకూడదు. అందరూ బ్రహ్మలు గారు. ధ్యానం చేసినంత మాత్రాన నువ్వు బ్రహ్మవు కావు. నీకు ఇంగిత జ్ఞానం ఉండాలి. హింస సలుపునట్టి,
హింస చేస్తే నువ్వు బ్రహ్మగావు. హింస సలుపునట్టి ఇంగిత జ్ఞానం ఉన్నవాడే బ్రహ్మ అవుతాడు. ప్రతి పీరియడ్ మాస్టర్ కూడా బ్రహ్మ అవుతాడు. ఇవి రెండు క్వాలిటీస్ ఉంటే, ఒకటి హింస చేయకూడదు, ఇంకొకటి కామన్ సెన్స్ ఉండాలి. ఇంగితజ్ఞుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ సప్తసతి ప్రతి ఒక్కరూ చదవాలి. ఆ 2 ఆడియో మెసేజ్లు పత్రి సార్ ఎంత అద్భుతంగా పాడతారో. ఆ పాటలో అన్నీ మర్చిపోతాం మనం. సార్ యొక్క పాట వింటూ ఉంటే ఎంత బాగా ధ్యానం చేయొచ్చు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బ్రహ్మంగారు చెప్తే దాన్ని మనకు ఎంతో అద్భుతంగా పాటల రూపంలో ఆ సత్యాన్ని తెలియజేశారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. జ్ఞానము ప్లస్ సంగీతం ఏమి భాగ్యం మన లైఫ్ అంటే. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. పెరేను మాస్టర్ దేనికి తగ్గేది లేదు. ఆఖరి 1 నిమిషం. తీర్థయాత్రలందు ఉండే దేవుడొక్కడే గాదా, మంచి తీర్థము మన పంచనుండగా, దివ్య తీర్థము ఈ దేహమే కాదా, కాళికాంబ హంస కాళికాంబ. తీర్థయాత్రలు తిరుగుతారు, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, డబ్బులు ఖర్చు అవుతాయి. ఉండే దేవుడు ఒక్కడే కదా, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మ ఒకటే. ఎందుకు అంత తిరుగుతారు? ఏదో విజ్ఞానం కోసమో ఇంక దేనికోసం తిరగండి, ముక్తి కోసం తిరగనక్కర్లేదు. తీర్థయాత్రలందు దేవుడొక్కడే గాదా, మంచి తీర్థము మన పంచనుండగా, దివ్య తీర్థము ఈ దేహమే కాదా, కాళికాంబ హంస కాళికాంబ. ఎవరు చెప్పినా సత్యం ఒకటే. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు ఆది శంకరాచార్యుల వారు. దేహమే దేవాలయం నాన్న. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఈ కులమైనా, ఆ కులమైనా, ఈ మతమైనా, ఆ మతమైనా, గుర్రమైనా, ఏనుగైనా, చీమైనా, ఆ దేహమే దేవాలయము. దాని లోపల ఉండే ఆ జీవుడు ఉన్నాడు, అతనే దేవుడు. ఆ లోపల ఏదైతే ఈ సకల సృష్టిని నడిపిస్తున్నాడో ఆ ఆత్మే పరబ్రహ్మ. సో ముక్తి కావాలంటే అడుగు బయట పెట్టిన అవసరమే లేదు. జీవహింస మానేయాలి, ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, మాట్లాడకుండా ఏమీ పోదు. ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలి. ఇది తెలుసుకుంటే మన దగ్గరికి ముక్తి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆఖరి 30 సెకండ్లు మాస్టర్స్. పత్రి సార్ ఇచ్చిన ఎంతో జ్ఞానము ఆడియో క్యాసెట్ల రూపంలో, ఆడియో ఇప్పుడు పిఎంసి వస్తే పిఎంసిలో మన తెలుగు పత్రిక ఉంది ధ్యాన జగత్తు. అదేలాగా ఇంగ్లీషు స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ ఇవి ఉన్నాయి. అనేక రకాల మాధ్యమాలు ఉన్నాయి. పత్రి సార్ ఇచ్చిన జ్ఞానాన్ని అన్నీ మనం తెలుసుకుందాం. మనకు వీలైనన్ని తెలియని వాళ్ళకి తెలియజేద్దాం. ఎంతగా మనం ఆ ప్రచారం చేస్తే అంత ఎనర్జీ మారిపోతుంది. అంతమంది కామన్ సెన్స్తో ఉంటారు. అప్పుడు మాటలకు ఎక్కువ అవసరం లేదు. ఈ భూమి మీద ప్రశాంతంగానే మనము వచ్చిన పని సాధించుకోవచ్చు. ఆఖరి 20 సెకండ్లు మాస్టర్స్. పది సెకండ్లు. 9, 8, 7,